ఈ అనుకూలమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకంగా నిండు వందన కృతజ్ఞతలు చెల్లిస్తూ చక్కని అవకాశం అందించిన బెన్హరయ్య గారికి, సురేష్ గారికి ప్రత్యేకంగా నిండు వందనాలు తెలియచేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నడిపిస్తున్న ప్రియ సహోదరి ప్రశాంతి సిస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే మరి మీట్లు అనేక మంది ఆత్మీయులైన మీ అందరికీ కూడా ప్రభువు పేరట నా నిండు వందనాలు తెలియచేస్తూ ఒక చిన్న పల్లవి ఒక చరణం పాడుకొని కొద్దిసేపు ఒక చిన్న వాక్య సందేశాన్ని మనము ధ్యానం చేద్దామండి. విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గలదేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గలదేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. నిజంగా మరి దేవుడు మనకిచ్చిన చక్కని సహవాసంలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు ప్రతి వారి కుటుంబాల్లో దేవుడు చేస్తూ ఉన్నారని నేనైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉన్నాను. పర్టికులర్గా మా కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, పిల్లల విషయాల్లో, వారి చదువుల్లో చక్కని ఆశీర్వాదము, ప్రభు ఇస్తున్న కృపను బట్టి నేను ఎంతగానో వందిస్తూ ఉన్నాను. అలాగే ఇంకా ముందుగా సాక్ష్యం అందించిన వినోదిని గారి కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప మేళ్లను బట్టి ఇంకా ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండడము గొప్ప భాగ్యం అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభువు మనకిస్తున్న కృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేసి మాటలు తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఒక చిన్న వాక్య భాగాన్ని దేవుడు మరి దావీదుని ఏ రీతికైతే మరి ఆశీర్వదించాడో, దావీదులో నుంచి కొన్ని విషయాలు, తన జీవితంలో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఒక మాట చదువుకుందాము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకుందాం అండి. అమ్మా ఒక్క నిమిషం 17వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచన భాగం అన్న 16 చాలా. ఒకసారి వాక్యాన్ని మనము మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే
ఈరోజు మనం ఏమైతే చేస్తున్నామో దావీదు కూడా ఆ రోజు అదే చేస్తూ ఉన్నాడండి. ఆయన దేవుని సన్నిధిలో కూర్చున్నాడంటండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఆయనేమో ఒక గొప్ప రాజు స్థానంలో ఉన్నాడు దావీదు. మనమైతే దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, మన స్థితిగతులను బట్టి, ఒకరి పరిచర్యలోను, ఒకరి ఉద్యోగంలో, ఒకరి వ్యాపారంలో, ఒకరు సో అండ్ సో, సో అండ్ సో రకరకాల పనులు, బాధ్యతలు కలిగిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ రాజైన దావీదు దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన ఇలాగా మనవి చేస్తూ ఉన్నాడంటండి. ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి దేవునికి. ఏమనంటే, దేవా, యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలండి. నీకు నువ్వుగా ఈ మాటను నువ్వు కూడా ఉచ్చరిస్తూ, దేవా, నన్ను ఇంతగా హెచ్చించడానికి అసలు నేనే మాత్రం యోగ్యుడనో, నేనే పాటి వాడనో, నేనెంతటి వాడనో అని నువ్వు కూడా దేవుని సన్నిధిలో దావీదే ఒక రాజుగా ఉన్న వ్యక్తే ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. తన పరిస్థితి మనము ఆలోచన చేసినట్లయితే, తన జీవితాన్ని ప్రారంభ దినాలు మనం చూసినట్లయితే ఆయన గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీశాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. గొర్రెలు మేపుకుంటున్న నిన్ను, గొర్రెలను కాసుకుంటున్న నిన్ను, ఇదిగో ఈ స్థానంలో కూర్చోబెట్టానని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడండి. పిల్లరా, ఆ యెషయి గారి ఇంటికి సమూయేలు ప్రవక్త వెళ్ళినప్పుడు యెషయి గారి కుమారులందరినీ కూడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన కంటికి ఎలా కనపడుతున్నారంటే ఒక్కొక్కళ్ళు, అబ్బో, చాలా అద్భుతంగా, చాలా హైట్ ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. అంటే సమూయేలు మానవ చూపుతో మనుషులు ఎలాగైతే చూస్తారో, అబ్బో, భలే ఉన్నాడు కదండి ఈయన, ఈ వ్యక్తి చాలా బాగున్నాడు కదా, ఈయన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి, మంచి రూపం కలిగిన వాడిగా ఉన్నాడు కదా అనేసి మనము కొంతమంది వ్యక్తులను చూడగానే ఆటోమేటిక్గా ఆయనకు ఒక మంచి ఆ, చాలా అద్భుతమైన వ్యక్తి అనేసి మనము సాక్ష్యం ఇస్తాం. కానీ ఆయన స్థితిగతులను మనం ఆలోచన చేసినట్లయితే అతడు చెడ్డవాడని తెలియగానే మరలా నీకు నువ్వుగా బాధపడతావు. బో, అంత క్రూరుడా, అయ్య బాబా, వాళ్ళ భార్యను అలా కొట్టేస్తాడా, లేకపోతే వాళ్ళ అమ్మని ఇలా తిడతాడా అని ఈ విషయాలు ఎప్పుడైతే ఆ వ్యక్తిని బట్టి తెలుస్తాయి, అంటే నీ కంటికి నచ్చిన వ్యక్తిని నువ్వు మెచ్చుకుని తర్వాత ఆయన విషయాలన్నీ తెలిసినప్పుడు మరలా నువ్వు మనం ఎలాగైతే బాధపడతామో, ఇక్కడ సమూయేలు ప్రవక్త కూడా యెషయి కుమారులు అనగా దావీదు అన్నలను ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఆయన కంటికి అందరు నచ్చేస్తున్నారండి. ఇతడు చాలా మొదటివాడు చాలా బాగున్నాడు, రెండోవాడు బాగున్నాడు అని తన కంటితో చూస్తున్నాడు కనుక వాళ్ళందరూ కూడా నచ్చుతూ ఉన్నారండి. దేవుని స్వరం వస్తూ ఉంది, లేదు నేను కోరుకున్నది ఇతడు కాదని దేవుడు ఒక్కొక్కరిని బట్టి ఆయన మాట్లాడుతున్నాడండి. సమూయేలు ప్రవక్త ఏమో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. ఈలోపు దేవుని స్వరం, ఈయన మాట్లాడుతూ ఉండగా, నిలబడుతూ ఉండగా, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నప్పుడు, ఇతను చాలా బాగా చెప్తున్నాడు, చాలా బాగున్నాడు, బలంగా ఉన్నాడు, దేవుడు ఇతన్నే కోరుకున్నాడేమని ఇతని మనసులోకి వస్తుంది ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను కోరుకున్న వ్యక్తి ఇతడు కాదు అని ఒక్కొక్కరిని పంపించేశాడు. అలాగే 7 బయటికి వెళ్ళిపోయారండి. 7 కూడా దేవుడు వెకెట్ చేశాడు. అప్పుడు యెషయిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, వెళ్ళినా నీ కుమారులు ఇంకెవరన్నా ఉన్నారంటే ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడండి, ఉన్నాడండి, ఇంకొకడు ఉన్నాడండి, లాస్ట్ వాడు ఉన్నాడు, ఆడు గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు అని
రాజు అయిన దావీదు అక్కడ మాట్లాడుతున్నాడండి. సారీ, రా యెష్ రాజు అయిన దావీదు తండ్రి అయిన యెష్షయి చెప్తూ ఉన్నాడండి. ఒకసారి ఆ మాట చదువుకుందాం అండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచన భాగం చదువుదామండి. 11వ వచన భాగం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచన భాగం. అమ్మా చాలు. నా నాన్న ఒకసారి ఆగు, నాన్న ఒకసారి ఆగు. నేను చదువుతానండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచన భాగము. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెష్షయితో చెప్పగా, ఆ ఏడుగురిని కూడా ఆయన పరీక్షించిన తర్వాత, ఇంటర్వ్యూ చేసిన తర్వాత సమూయేలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా ఇంకా నీ కొడుకులు ఉన్నారా వెళ్ళానంటే, ఉన్నాడండి, లాస్టోడు ఒకడు ఉన్నాడు, ఆడు గొర్రెలను కాసుకుంటున్నాడు, ఆ పొలాల్లో ఉన్నాడు అంటే, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, వెంటనే అతన్ని కబురు పంపించు అనగానే దావీదుని కబురు పంపించి తీసుకుని వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనకు కనబడుతూ ఉందండి. నా ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉన్నట్లయితే, నువ్వు ఏ మూలన ఉన్నా, ఏ కుగ్రామంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, దేవుడు నిన్ను లేవనెత్తుతాడండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. అందుకనే దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను ఎంతటి వాడనయ్యా, ఏ పాటి వాడనయ్యా, ఇంతగా నన్ను హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడునని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుందండి. అంటే ప్రారంభంలో ఒకళ్ళు అలాగా, ఒకళ్ళు ఇలాగా. మన గెట్ టుగెదర్ మీటింగ్లో మరి బెన్నహరయ్య గారు సాక్ష్యం చెప్తూ ఉంటుంటే నేను చాలా ఆశ్చర్యపోయానండి. అంటే ఎక్కడి నుంచో మనం సాక్ష్యాల కొరకు ప్రత్యేకమైన వ్యక్తుల్ని మీటింగ్స్లో మనం పిలుస్తూ ఉంటాం. కానీ మనలో కూడా అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయని మొన్నటి దినాన్ని నేను ఆ మాటలను బట్టి, దైవజనులు చెప్పిన మాటలను బట్టి నేను నిజమేనండి. నేను ఆయన చెప్తా ఉంటుంటే నాకు ఎవరు జ్ఞాపకం వస్తా ఉన్నారంటే, సౌలు జ్ఞాపకం వస్తూ ఉన్నాడండి. పౌలుగా మార్చబడిన సౌలు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. రాజు అయిన సౌలు కాదండి. ఆయన ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయి ఉండి కూడా దేవునికి అంత విరోధముగా ఉన్నారు తన యవ్వన కాలం వరకు అని చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ప్రియమైన వారులారా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను మార్చడానికి ఒక క్షణం చాలండి. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయనకు ఒక క్షణం చాలండి. మన బ్రతుకులను మారిపోవడానికి, మన బ్రతుకులను మార్చేయడానికి దేవునికి ఒక్క క్షణం చాలు. ఎప్పుడైతే దావీదు సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడో, ఆయనకు ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చేసిందండి. దేవుని యొక్క శక్తి ఆయనలోకి వచ్చేసింది. అందుకనే గొల్యాతుని నేను చంపేస్తానని అందరూ భయపడిపోతూ ఉన్నారు. కానీ ఆ దినాల్లో వాళ్ళ అన్నలు కూడా, దావీదు అన్నలు కూడా సైన్యంలో ఉన్నారు. వాళ్ళే మనకెందుకురా బాబు, వాడు ముందుకెళ్తే మనం చేస్తామని భయపడిపోయి, గొల్యాతుకి భయపడి సైన్యమే, వేల సైన్యమే వెనకాల వెనక వెనకాలుండిపోతే, దావీదు దేవుని పేరట వెళ్ళి నేను చంపేస్తానని రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళి చంపేయడానికి కారణం ఏంటో తెలుసండి? ఆయన అభిషేకించబడ్డాడు ప్రియమైన వారులారా.
అభిషేకించబడ్డాడు. అభిషేకానికి ముందు కూడా దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉంది. ఎందుకో తెలుసా? ఆయన రాజుతో చెప్తున్న మాటలేంటో తెలుసా? అయ్యా, నా నా గొర్రెల మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని వెళ్ళిపోతా ఉంటే, సింహాన్ని నేను వెంబడించి తరిమి దాన్ని పట్టుకొని దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లను విడిపించి దాన్ని అక్కడికక్కడ చంపేశాననేసి చెప్తా ఉన్నాడండి. మరొకసారి తోడేలు, ఇదే సందర్భంగా తోడేలు కూడా నా గొర్రెలో మందలో నుంచి ఒక గొర్రెను ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే దాన్ని కూడా నేను తరిమి పట్టుకొని దాన్ని విడిపించి దాన్ని చంపేశానని చెప్తా ఉన్నాడు. సింహాన్ని చంపడానికి శక్తినిచ్చినవాడు నా దేవుడు. తోడేలును చంపడానికి శక్తినిచ్చినవాడు నా దేవుడు. కనుక వాడెంత దేవుని ప్రజలను తిరస్కరించడానికి, దేవుని ప్రజల మీద ఛాలెంజ్ విసరడానికి వాడెంతటి వాడు, నేను వెళ్తాననేసి చిన్నవాడైన దావీదు వెళ్ళి గొల్యాతును హతమార్చేశాడండి. అప్పుడు కూడా అనుకుంటాడు, నేను ఎంతటి వాడనయ్యా, ఎంత గొప్ప విజయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నేను ఎంతటి వాడను ప్రభు అంటూ దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాడండి దావీదు. అందుకనే తన వంశావళిని దేవుడు కోరుకున్నాడండి. అంత కృతజ్ఞత కలిగిన వాడు కనుక దేవుడు కోరుకున్నాడు. అంత ప్రార్థనా పరుడు కనుక దేవుడు కోరుకున్నాడండి. ఒక రాజు అయిన వాడు ఏం చేస్తాడంటే, సహజంగా ఆయనకున్న బిజీ షెడ్యూల్ ప్రకారం దేవుని సన్నిధిలోనికి వెళ్ళే పరిస్థితులు ఉండవండి. ఏదో చిన్నగా అక్కడ నిలబడిపోయి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆయన దేవుని సన్నిధిలో కూర్చుండి దేవునికి మనవి చేస్తూ ఉన్నాడంటండి. ఎంత అద్భుతమో చూడండి. దినవృత్తాంతాల గ్రంథంలో నాతాను చెప్పిన మాటలను బట్టి, ఇదిగో నేను ఈ కుటుంబాన్ని దేవుడు ఇలా చేయబోతా ఉన్నాడు అని చెప్పగానే ఆ మాటలన్నిటినీ తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో, అయ్యా ఏంటయ్యా నీ ప్రణాళిక, ఏంటయ్యా నీ ఉద్దేశం ఏంటి ప్రభా, నా కుటుంబ పక్షముగా నా పక్షముగానే దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడును, నా ఇల్లు ఏ మాత్రపుది అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒక గొర్రెలను కాసుకుంటున్న వ్యక్తిని దేవుడు రాజుగా చేయడు. రాజు స్థానంలో ఉండి కూడా దేవుణ్ణి ప్రార్థించడం అనేది ఒక గొప్ప అద్భుతమైన సంగతి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చాలామంది రాజుల జీవితాలు అలా లేవండి. చాలామంది భక్తుల జీవితాలు ఈ రీతిగా లేవు ప్రియమైన వాళ్ళ. ఉదయకాల సమయంలో దావీదును గూర్చి మనము ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. కానీ తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులను కూడా మనము ప్రతిరోజు తలపోసుకుంటూ ఉండాలండి. అంటే నీ స్థితిని బట్టి, నా స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం వివాహాలయ్యి ఒకరికి ఒక 25 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు, ఒకరికి 20 సంవత్సరాలు, ఒకరికి ఒక 40 సంవత్సరాలు ఇలాగ అయినాయి అనుకోండి. వాళ్ళు ప్రారంభం అంటే వివాహమైన ప్రారంభంలో వాళ్ళు నూతనముగా వారి జీవితాన్ని ప్రారంభించినప్పుడు చాలా కష్టాలు ఉంటాయండి. వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జీతాలు చాలని జీతాలతో, లేకపోతే ఆ కూలి పనికెళ్ళో, లేకపోతే ఆ వ్యవసాయం చేసో చాలని పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేశాడంటే అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉన్నాడండి. దావీదు జీవితంలో దేవుడు ఏమైతే చేశాడో, ఈరోజు నీవు కూడా ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు, నీ వివాహానికి ముందు, వివాహం తర్వాత, ఇప్పుడు అవన్నీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే చాలా విషయాలు మనము
దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నామండి. నిజమే, వివాహమైనప్పుడు మీ యజమానులకి సరైన ఉద్యోగం లేకపోవచ్చు, సరైన పరిచర్య ఆధారం లేకపోవచ్చు. ఒకవేళ ఉద్యోగం ఉన్నా అది చాలని జీతం అవ్వచ్చు. ఒక వ్యాపారము సరిగా ఆదాయం లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని అందరినీ దేవుని కృపలో పిలుచుకున్నారు గనుక, దేవుని సన్నిధిలో మనము నాటబడ్డాము గనుక, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నందుకు మనము కూడా దావీదు ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో నీవు నన్ను దేవా అసలు అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడండి. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడనయ్యా, అసలు నా జీవితం ఏపాటిది ప్రభా అంటూ తన జీవితాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, తను చెప్పిన మాటలన్నిటినీ ఆయన దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. గత దినాల్లో ఇదే నాతాను నువ్వు తప్పు చేసావని కూడా గద్దించాడండి. నాతాను 2 సందర్భాల్లో దావీదు జీవితంలో కనపడుతూ ఉన్నాడు. ఒకటి, నువ్వు తప్పు చేసావని ఖండితంగా అతన్ని గద్దించాడండి. ఖండితంగా గద్దించాడు గనుక దావీదు ఏం చేశాడో తెలిసిన, తన పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నాడండి. విడిచిపెట్టాడు, పశ్చాత్తాపపడ్డాడు. చేసిన తప్పిదానికి పనిష్మెంట్ కూడా దేవుడు ఇచ్చేశాడు. తన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ చిన్న బ్లాక్ డాట్ తప్ప దావీదు జీవితంలో మరెక్కడ కూడా తప్పిపోయినట్లుగా మనము కనిపించట్లేదండి. ఇక రెండవసారి, ఇదిగో నీ జీవితం ఎలా ఉంటుంది అని నాతాను ద్వారా ఈ మాటలన్నిటినీ దావీదుకి వివరించి చెప్పగానే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని తట్టుకోలేక దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ మాటలు పలుకుతూ ప్రార్థన చేసుకుంటున్నాడండి. నాతాను, ఇదిగో నీ పిల్లలు నీ వంశావళి ఈ రీతిగా ఉంటుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆ రాజ్య సింహాసనం మీద నీ వంశములో నుంచి నీ పిల్లలను కూర్చోబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు.